చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఏం లేదు, అన్ని మంచిగా చేస్తున్నా, నా తృప్తితోనే చేస్తున్నా. నేను తోడుంది కాబట్టి అమ్మ నమ్ముకున్న, అమ్మ నన్ను కోరికలు నెరవేరుస్తుంది. కళ్ళల్లో సంతోష ఆనంద బాష్పాలు కనపడుతున్నాయి. మాది రావాలని నేను కోరుకున్నా, ఇచ్చాడు మా తమ్ముడు. ఇప్పుడు మంచిగా చేసుకుంటున్నా సంతోషంగా. అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నాకు. సంతోషం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. మీ పేరండి? పద్మలత. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మియాపూర్, హైదరాబాద్. ఓకే, మీరు మియాపూర్ మేడం? మియాపూరేనా మేడం? ఇంతకుముందు మీరు టెంపుల్కి వచ్చారా? రెగ్యులర్గా వస్తుంటారా? ఇక్కడ అమ్మవారి గురించి మాకు ఏమన్నా కొంచెం చెప్తారా? అమ్మవారు చాలా మహింగల తల్లి, ఏదనుకున్నా కూడా అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అది ఎప్పటికీ వస్తూ ఉంటాము. అమ్మవారి దర్శనం చేసుకున్నాం అంటే అమ్మదయ్యి ఉందంటే అన్నీ ఉన్నట్టే. అంతే. అందులో మనకి సిటీకి కూడా పెద్ద దూరమే లేదు, చాలా దగ్గరలో. పిల్లలు బెంగళూరులో ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు కూడా వచ్చిపోతూ ఉంటాము. ఏదైనా కూడా ఇవాళ మా వాళ్ళది వచ్చామన్నమాట. అంతే, చాలా సంతోషం కదా. మనం ఏదన్నా మేడం? ఏం లేదమ్మా, మాకు అన్ని బాగా జరుగుతుంటాయి. ఓకే. పుట్ట, ఏడంత్రాల బోను, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, జంట నాగులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము కింద వనదేవత అంటే దుర్గాదేవి అమ్మవారిని చూశాక, ఏడుపాయల అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనం పైకి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ అమ్మవారు, పుట్ట, అలాగే అన్నీ ఉన్నాయి. చూడండి. అటుది తమ్ముడు వాళ్ళు కలిశారు నాకు, వాళ్ళ చెల్లెలు బోనం ఎత్తుతున్నారు, అక్క ఉండండి అని అంటే ఉన్నాను. ఈ తమ్ముడు చెప్పడం వల్ల నేను పైకి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ఇక్కడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాను పైన. అలాగే ఇక్కడ పుట్టలో వెలిసిన ఎల్లమ్మ తల్లిని చూసిన తర్వాత నేను అలా రాళ్ళల్లో నుంచి అయితే పైకి వెళ్తున్నాను. ఇక్కడ పరశురాముడు స్వామి ఉన్నారంట. నేనైతే వెళ్తూ ఉన్నాను. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక పైకి వచ్చిన తర్వాత మనకి పుట్టలో వెలిసిన ఎల్లమ్మ తల్లి, అలాగే ఫస్ట్ వెలిసింది ఇక్కడేనంట దుర్గాదేవి, తర్వాత కింద ప్రతిష్ఠింపజేశారంట. అయితే ఇప్పుడు నేను పైకి వెళ్తున్నా. తమ్ముడు ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు పైన? పరశురాముడు టెంపుల్ని కూడా ఈ తమ్ముడు వాళ్ళు అయితే నాకు తెలియదు అని అంటే దగ్గరుండి తమ్ముడు వాళ్ళు తీసుకెళ్తున్నారు. మీ అందరికి కూడా చూపిస్తాను, పదండి. చూడండి, రాళ్ళల్లో నుంచి అయితే నేను వెళ్తున్నాను. మీ అందరికీ చూపించాలి, నేనే కాదు మీరందరూ బాగుండాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా కష్టంగా ఉంది ఎక్కడానికైతే, బట్ నేను ట్రై చేస్తానండి. ఇంత దూరం వచ్చిన తర్వాత పరశురాముడిని కూడా చూసి వెళ్తే ఆ తృప్తే వేరు కదండి. నేను చూడడంతో పాటు మీ అందరికీ చూపించడంలో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. ఇదంతా ఫారెస్ట్ అండి. రాళ్ళ మధ్యలో నుంచి అయితే వెళ్తున్నాను. దేవుడు ఎక్కడో ఉండడు మనకి, దేవుడే మనకి మనిషి రూపంలో కూడా కనిపిస్తూ ఉంటారంటాం కదా. అలాగే ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంది. దేవుడు మనిషి రూపంలో కనిపిస్తారని అంటారు కదా, అలాగే ఎలా స్వామి నేను ఇక్కడ నాకు తెలియదు ఈ గుడి గురించి పూర్తి వివరాలు అనుకున్న టైంలో దేవుళ్ళలాగా ఈ తమ్ముడైతే వచ్చి అక్క మేము ఉన్నాం తీసుకెళ్తాం రా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు, తమ్ముడు అందరూ కూడా దగ్గరుండి నన్ను తీసుకొచ్చారు. నాకైతే ఈ టెంపుల్ అయితే కనిపిస్తుందండి. లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. చాలా బాగుంది కదండి. ఇక్కడ పెట్టేస్తాను. పరశురాము టెంపుల్ కాడికి అయితే వచ్చానండి నేను. ఇక్కడైతే ఆయిల్ ఉంది, ఇక్కడ పెట్టుకొని వచ్చాను. అమ్మయ్య, మొత్తానికైతే
ఒక టాస్క్ కంప్లీట్ చేసినట్టుగా అనిపించిందండి దేవుడి దగ్గర రావడానికి. మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు, కాళ్ళు పెడుతుంటే జారుతున్నాయి. అంటే జనసంచారణ ఎక్కువ లేని ప్లేస్ కాబట్టి స్మూత్గా ఉన్నాయి బండలు కూడా. అలాగే పరశురాముడు స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కాళికాదేవి, పరశురాముడు అయితే ఇక్కడ బండ కింద అయితే కనిపిస్తున్నారండి. చాలా మందికి తెలియదు. మనము ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాక ఆ పక్క నుండే రాళ్ళల్లో నుంచి అయితే ఈ దారి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడైతే నేను చెప్పాను కదా, అమ్మవారి దర్శనం అయిపోయింది, కాళికామాత లాగా పరశురాముడు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ మునీశ్వరుడు తపస్సు చేస్తున్నట్టుగా మనకైతే ఇక్కడ ఒక చిన్న విగ్రహము గుడి అయితే ఉంది. ఇది కూడా రాళ్ళ మధ్యలో ఉందండి. మొత్తం రాళ్ళు ఎటు చూసినా కానీ పెద్ద పెద్ద రాళ్ళ కింద ఈ గుడి కట్టడం జరిగింది. ఆ మునీశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన శివునికి పూజ చేస్తున్నారో, అలాగే నందికి ఇటు పక్క చూసినట్టయితే మనకి నాగమయ్య పుట్ట, ఆ రాళ్ళ మధ్యలోనే పుట్ట కూడా వెలిసింది చూడండి. చాలామంది కూడా పూజలు ఇక్కడ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఒక్కసారి బయటికి వెళ్ళి చూసినట్టయితే ఈ స్టోన్ గురించి కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేనైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. ఇవన్నీ చూశారు కదండి, కొండలు, రాళ్ళు, రప్పలు, ఇవన్నీ ఎంత పెద్ద పెద్ద ఎన్ని సంవత్సరాలు నుండి ఉన్నాయో కదండి. అసలు ఇలాంటివి మన పిల్లలకైతే చూపించడం మనం మర్చిపోయాము. దయచేసి పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం ఇలాంటి ప్లేస్కి వాళ్ళని కూడా విజిట్ చేయించేసి ఇక్కడ ఈ గృహాల్లో ఉన్న దేవుళ్ళ గురించి కూడా మనం వాళ్ళకి చెప్పడం చాలా ముఖ్యమండి. అలాగే చాలామంది ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు కూడా. తమ్ముడిని పేరు చెప్పి, తమ్ముడు సాయిరామ్ అయితే వాళ్ళ రావులతోని, అన్నలతోని, వాళ్ళ నాన్నతోని అంతా రాక నేను తీసుకెళ్తా అని చెప్పి తీసుకొచ్చిండు. ఇక్కడ కూడా ఏదో చెప్తున్నాడు, చెప్తున్నానా? ఇక్కడ మేడం రాళ్ళు అనుకుని పెడితే అనుకునేది అవుతుంది అమ్మవారికి. సరే, అనుకునే అవుతుంది. ఏది అనుకుంటే రాళ్ళతో ఎంత పెద్ద ఆడితే అంత మనం ఏది అనుకుంటే అది అనుకుంటే ఇల్లు అనుకుంటే ఇల్లు అయితే. నేను ఒక కోరిక కోరుకోవచ్చా? ఇందాక అక్క చెప్పింది కదా, మా తమ్ముడు నాకు ఇల్లు కట్టిపించిండు, ఇల్లు వచ్చిందని. మరి ఈ అక్కకి ఇల్లు లేదు, నీ చేతితోని కట్టి నాకు ఇల్లు కట్టిపిస్తే తప్పకుండా నేను మర్చిపోను తమ్ముడు నిన్ను. నీ చేతితో నాకు ఇల్లు కడతావా? కట్టిస్తాక. సరే, అయిపోయిందా? ఇందాక షార్ట్లో మీకు షార్ట్ పెట్టాను కదా ఒకటి, ఆ షార్ట్లో చూశారు కదా, తమ్ముడు సాయిరామ్ అయితే వాళ్ళ అక్కకి ఇల్లు కట్టించాడు. ఇలా వాళ్ళ అక్క బోనం ఎత్తుకుంది. నేను కూడా తమ్ముడు చేతుల మీదుగా నేను ఇల్లు కట్టించుకున్నా. నేను కూడా తప్పకుండా నాకు ఇల్లు కట్టుకోవడం అయితే తమ్ముడు సాయిరామ్ని పక్కన పెట్టుకొని అయితే మళ్ళీ నేను బోనం ఎత్తుకుంటా, మళ్ళీ ఇదే టెంపుల్కి వచ్చి దండం పెట్టుకుంటా. మనం అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కన మెట్ల మార్గం ఉంటుందండి. మెట్ల మార్గంలోంచి పైకి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ పుట్టలో వెలిసిన ఎల్లమ్మ తల్లి కనిపిస్తుంది. అక్కడే అసలు అమ్మవారు వెలిసారంట. ఆ తర్వాత కింద విగ్రహాన్ని పెట్టారు అని చెప్పి అక్కడ ఉన్న ఆవిడైతే చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ అమ్మవారి పక్క నుండి మనం ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ పరశురాముడు, కాళికాదేవి విగ్రహం కూడా ఉందండి. ఆ తర్వాత అక్కడ దర్శనం చేసుకొని ముందుకు వెళ్తుంటే గుట్టలు రాళ్ళ మధ్యలో అయితే లోపలికి వెళ్తే అక్కడ మునీశ్వరుడు తపస్సు చేసుకున్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంత మంచి ప్లేస్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మనం వనదేవత కనకదుర్గ తల్లి ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తప్పనిసరిగా ఏడుపాయలకి వెళ్తే పైన కొండపైన కూడా అమ్మవారిని దర్శించుకోండి. అలాగే కొంతమంది మొక్కుకుంటే ఆ మొక్కులు నెరవేరితే అలా మొత్తం బోనంతోని డప్పుల చప్పుడుతోని అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనాన్ని సమర్పించుకుంటారండి. చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా కానీ అక్కడ టెంపుల్కి వెళ్తే కొండపైన ఉన్న అసలు వెలిసిన అమ్మవారిని కూడా దర్శించుకొని అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓం దుమ్ దుర్గాయే నమః.